హాయ్ అండి. కొత్తగా బ్లౌజ్ టైలరింగ్ చేసేవారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ కటింగ్. బ్లౌజ్ లూజ్ అయితే 10.5 తీసుకున్నానండి. 10.5 కింద చూడండి 1 ఇంచు నడుం బెల్ట్ అనేది వస్తుంది కదా, అందుకని చెప్పి 1 ఇంచు తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా గీసేసుకోవాలి. ఇక బ్లౌజ్ పొడవు అయితే 14 ఇంచెస్ అండి, ఖర్చులతో సహా. బ్లౌజ్ పొడవు 13 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచెస్ పెట్టాను. చూడండి, 10.5 లూజు, 1 ఇంచు నడుం పట్టీ కోసం వెనకల. చూడండి, 14 ఇంచెస్ ఇలా తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత పైన షోల్డర్ చూడండి, నెక్ అయితే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే యారీ బ్లౌజ్ అయితే అది ఉంటుంది కదండి మనకు, యారీ బ్లౌజు 2 షోల్డర్స్ అయితే తీసుకుని చూడండి, ఒక్కసారి మళ్ళీ మీకు బ్లౌజ్ మీద పెట్టి చూపిస్తున్నాను. 14 ఇంచెస్ ఖర్చులతో సహా 14 ఇంచెస్ అండి. వాళ్ళు కొద్దిగా పొట్టిగా 1 ఇంచ్ తగ్గించమన్నారు, అందుకని చెప్పి ఖర్చులకు కూడా 14 ఇంచెస్ పెట్టాను. చూడండి, బ్లౌజు రౌండ్ అయితే కింద మనకు సెంటర్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా 2 షోల్డర్స్ అయితే ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని బ్లౌజ్ అనేది ఇలా వేసుకోవాలి. చాలామందికి టేప్ కొలత రాదు కదండి, అలాంటప్పుడు ఇలా మన బ్లౌజ్తోనే నెక్ అనేది డ్రా చేయొచ్చు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా డ్రా చేసుకోండి. నెక్ అనేది పర్ఫెక్ట్గా మంచి కొలతలతో కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను కింద 2.5 అయితే పెడుతున్నానండి. పైన 2 ఇంచెస్ తీసుకున్నాను. రౌండ్ కోసం 2.5 ఇచ్చాను. త్రీ ఇంచెస్ షోల్డర్ అయితే పెడుతున్నానండి. చాలామంది కొద్దిగా పెద్ద కావాలి షోల్డర్ అనే వాళ్ళు ఉంటారు కదా, ఈ షోల్డర్ అయితే యారీ బ్లౌజ్కి పెద్దగా ఉందండి, అందుకే 3 ఇంచెస్ పెడుతున్నాను. చంక చూడండి, చంక అయితే 5.5 ఇచ్చానండి. 5.5 పెట్టాను. ఇది బ్లౌజ్ పీసు 25 రూపాయల పీస్ అంటారు కదండి, అది ఇది కాటన్ది కాదు, అందుకని చెప్పి జారిపోతుంది. చూడండి, మీరు ఇలా కూడా కొలత వేసుకోవచ్చు. కింద 1 ఇంచ్ వదిలేసి బ్లౌజు చంక దగ్గర భాగం పట్టుకొని ఎంత ఉందో అలా అయితే చంక భాగం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకు పైన నెక్ షోల్డర్ మొత్తం టోటల్ ఎంత ఉందో కొలత వేసుకొని ఇలా కొలత అనేది పెట్టుకోవాలి. కింద కూడా ఇలా ఒక బాక్స్ అనేది సెట్ చేసుకోవాలండి. బాక్స్ అనేది సెట్ చేసుకొని 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే చంక భాగం తీసుకోవాలి. తీసుకొని డ్రా చేసుకొని రౌండ్ డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఎలా కటింగ్ చేస్తున్నానో. చంక రౌండ్ అయితే 1.5 తీసుకున్నానండి. 1.5 1.25 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న భాగాన్ని, ఇది మామూలు కటింగ్ అండి, క్రాస్ కటింగ్ కాదు. మామూలు కటింగ్ వాళ్ళు ఇలా వేసుకోవాలి క్లాత్ వెనక భాగం అనేది. ఇలా మంచిగా క్లాత్ వెనక భాగం అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇలా చాక్ పీస్తో డ్రా అనేది చేసుకోవాలండి. షోల్డరు చంక భాగం కింద పొడవు ఎంత ఉందో ఆ పొడవు అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి,
ఫ్రంట్ చంక భాగం 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకుంటున్నానండి నేను. 1/2 ఇంచ్ అయితే లోపలికి ఎక్కువగా తీసుకుంటున్నాను ఫ్రంట్. ఇలా తీసేసుకున్న తర్వాత మన యారీ బ్లౌజు తీసుకొని ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకొని నెక్ అయితే డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ భాగం ఇలా నెక్ భాగం డ్రా చేసుకున్న తర్వాత 4 ఉక్స్ అనేది ఉంటుంది కదండి. చూడండి ఒకసారి, ఇక్కడ 4 ఉక్స్కి అయితే మీరు గుర్తు పెట్టేసుకున్నారంటే అక్కడి వరకు కట్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పైన నెక్కుకు కింద చూడండి, నేనైతే ఇలా సెంటర్లో పట్టుకొని ఫ్రంట్ భాగం ఇలా ఒకటి డ్రా అయితే చేసుకుంటున్నాను కింద చెస్ట్ దగ్గర. చూడండి, క్రాస్ పట్టి కోసం 2 ఇంచెస్ పైకి తీసుకుంటున్నాను. 2 అన్న తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే 1.5 అయినా తీసుకోవచ్చు అండి. చూడండి, నేనైతే 4 ఉక్స్కి అయితే పెట్టాను కదా, అక్కడి నుంచి ఇలా అనేది డ్రా చేసుకుంటున్నాను. 4 ఉక్స్ దగ్గరికి మీరు డ్రా చేసుకున్నారంటే ఖచ్చితంగా మధ్యలో టక్స్ అనేది పడతాం కదండి, ఆ టక్స్కి క్రాస్ పట్టీకి పైన నెక్ భాగానికి మొత్తం స్టిచ్చింగ్ పోగా మనకైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ క్రాస్ పట్టీ దగ్గర ఇలా గుర్తు అనేది పెట్టుకొని మీరు ఇక్కడ కింద క్రాస్ పట్టీకి ఇంకా అండ్ మధ్యలో స్టిచ్చింగ్ కోసం వదిలేసి ఇంకా ఎంత మిగులుతుందో అది ఇంత ఇలా కొలత పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. చూడండి, నేను చంక భాగం మళ్ళీ చూపిస్తున్నాను. అంటే కింద క్రాస్ పట్టీ దగ్గర పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని పైన చంక భాగం వరకు పెట్టాలి. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేశారంటే మీకు ఈ వీడియో అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుందండి. స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం. చూడండి, నేనైతే ఇలా కటింగ్ చేసేసాను. చాలామంది క్రాస్ పట్టీలు అనేటివి మళ్ళీ సపరేట్గా తీసుకోవాలనుకుంటారు కదా. చూడండి, నేనైతే ఇలా పట్టుకుంటాను డాట్స్ కోసం. కరెక్ట్ షోల్డర్ మనం సెంటర్లో పట్టుకున్నామంటే మనకి డాట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఉక్సుల పట్టీ దగ్గర మనకు 3వ భాగం అంటారు కదా, అక్కడైతే గుర్తు పెట్టేస్తున్నాను. ఇక్కడ చంక భాగం చూడండి, ఇలా మనం గుర్తు అనేది పెట్టేసుకుంటే మనం డాట్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, మరొకసారి మీకు చూడండి చూపిస్తున్నాను. టేప్ కొలతతో ఇలా 2 ఇంచెస్ అలా 2 ఇంచెస్ 3 పక్కల 2 ఇంచెస్ రావాలి. లేదంటే 1.5 వచ్చినా పర్వాలేదు. వీళ్ళైతే మాకు ఎక్కువ సేప్ అయితే వద్దని చెప్పారు. నేను అందుకనే చాలా దూరం పట్టానండి డాట్స్. చూడండి, చాలామందికి అయితే క్రాస్ పట్టీలు ఎలా తీసుకోవాలో తెలియదు కదా. మనం పైన జాకెట్ పొడవు అనేది తీసుకొని ఉంటాం కదా, దాని దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని క్రాస్ పట్టీలు అనేది ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను 1 ఇంచ్ తీసుకొని ఎక్కువ క్లాత్ అంటే పైన కొంచెం తొక్కించడానికి కింద కొంచెం తొక్కించడానికి సరిపోతుంది కదా స్టిచ్చింగ్ చేయడానికి. అందుకు 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. చూడండి, నేను హ్యాండ్స్ ఎలా మడత వేసుకుంటున్నాను.
చాలామంది కాటన్ లైనింగ్ అయితే ఇవ్వరండి. మాకైతే ఈ సైడ్ పాలిస్టరు లేకపోతే 25ది పీస్ అంటారు కదండి, ఆ పీస్ అయితే ఇస్తారు. అందుకని చెప్పి ఇది జారిపోతుంది. చూడండి, నేను హ్యాండ్స్ స్టిచ్చింగ్ కోసం ఒక పావించ్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, ఇలా హ్యాండ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కదండి, అక్కడ ఒక డ్రా వేసుకొని హ్యాండ్ పొడవు అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చంక దగ్గర నాకైతే ఒక 1 ఇంచ్ హ్యాండ్స్ అయితే చూడండి, మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసుకున్న ఫ్రంట్ భాగం, బ్యాక్ భాగం అన్నీ హ్యాండ్స్ అన్నీ ఇలా వేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. చూడండి ఒకసారి, ఇలా మీకు హ్యాండ్ కటింగ్ కావాలన్నా నేను సపరేట్గా మళ్ళీ కటింగ్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా అన్నీ సెట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ మీద మనం మంచిగా సెట్ చేసుకోవడం వల్ల మనకి మెయిన్ క్లాత్ అనేది కూడా మిగులుతుంది. మిగలడం కాదండి, మనము క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది కూడా తెలియాలి కదా. చూడండి, ఇలా వేసేసుకొని కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, చూడండి నేను ఎలా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు పీస్ అనేది మెయిన్ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు క్లాత్ జరుపుకున్న పర్వాలేదండి, ఏం కాదు. మెయిన్ క్లాత్ మనం ఎక్కువ తక్కువ తీసేసుకుంటుంటాం కదా. చూడండి, నాకైతే లైనింగ్ క్లాత్కి అయితే చంక పీసులు అయితే పడతాయండి. ఎక్స్ట్రా వేసుకోవాలి చంక పీసులు. ఈ మెయిన్ క్లాత్ కాబట్టి ముందే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి, ఆ సైడ్ ఈ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కావాలంటే నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఇలా ఒకదాని మీద ఒకటి అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్లో ఇప్పుడు నేను క్రాస్ పట్టీలు అయితే తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మిగిలిన భాగాన్ని నీట్గా కటింగ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే తీసుకోండి మెయిన్ క్లాత్. ఇలా చూడండి, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి నీట్గా ముడతలు లేకుండా రౌండ్ అనేది ఇలా చేసుకోవాలండి. చూడండి,